హాయ్ అండి. ఈరోజు మనం చాలా ఈజీగా ప్లాజో పాయింట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. టైలరింగ్ రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఈ ప్రతి స్టెప్‌ను చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఈ ప్లాజో పాయింట్ కటింగ్‌తో పాటు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుందాము. కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే సింపుల్‌గా అయితే అయిపోతుందండి. ఒక 5 మినిట్స్‌లో. అంటే టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా అయితే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. ఈ ప్లాజో పాయింట్ కోసము. నేనైతే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ అయితే చేయండి. తర్వాత మన సైడ్ వచ్చేసి క్లోజ్ పెట్టుకోండి. ఆపోజిట్ సైడ్ వచ్చి ఓపెన్ పెట్టుకోండి. ఒకవేళ దీంతో పాటే డైరెక్ట్‌గా పాకెట్ కూడా కట్ చేయాలి అనుకున్నప్పుడు మన సైడు ఓపెన్స్ పెట్టుకొని మనకు ఆపోజిట్ సైడ్ అయితే క్లోజ్ పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు పాకెట్స్ అయితే ఏం కట్ చేయట్లేదు. సింపుల్‌గా ఎలాస్టిక్ వేసుకొని ప్లాజో పాయింట్ అయితే కట్ చేస్తున్నాను. పైనుంచి ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇది ఎందుకంటే ఎలాస్టిక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి. అంటే మీ ఎలాస్టిక్ విడ్త్ ఎంతుందో చూసి దాన్ని బట్టి 2 ఇంచెస్, 2½ ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇదైతే నాకు సరిపోతుంది. ఆ తర్వాత మనకి కొలతకిస్తారు కదా! బాటమ్ వేరు. అది వాళ్ళకి కరెక్ట్‌గా సరిపోతుందంటే అది వేసి డైరెక్ట్‌గా అయితే కట్ చేయొచ్చు. అంటే ఇంకా మనం ఎలాంటి కొలతలు తీసుకోకున్నా సరిపోతుంది. వాళ్ళకి పొడవు, విడ్త్ అంతా సరిపోతుందనుకుంటే ఇలా డైరెక్ట్‌గా వేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 5 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి నడుము దగ్గర. ఇదెందుకంటే ఎలాస్టిక్ వేస్తాం గదా! అందుకోసం అని జెప్పేసి ఒక 5 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకొని, ఇంగ సేమ్ కర్వ్ తీసుకొని, సేమ్ మార్జింగ్ అయితే వేసుకోవచ్చు. ఒకవేళ పొడవు కావాలన్నా పొడవు పెంచుకోవచ్చు. వెడత్ కావాలన్నా వెడత్ గూడా పెంచుకోవచ్చు. నేనైతే సేమ్ అయితే వేసుకుంటున్నాను. నాకు పొడవు అయితే కొంచెం తగ్గింది. అప్పుడు నేనేం చేశానంటే మిగిలిన సైడ్‌కుంటుంది గదా! క్లాత్ కట్ జేసిన తర్వాత అది తీసుకొని ఒక 2 ఇంచెస్ అన్నా, 3 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి కింది భాగం ఉంటుంది కదా! కాలు కింది భాగము. పొడువు దగ్గర అక్కడ యాడ్ చేస్తా స్టిచ్ చేసేటప్పుడు. అప్పుడు స్టిఫ్‌గా గూడా అవుతుంది. చూడడానికి లుక్ గూడా బావుంటుంది. మనకు పొడవు గూడా సరిపోతుంది. ఇంకా మార్కింగ్ వేసుకున్నట్టే కట్ జేయాలి మొత్తం అయితే. ఇలా సింపుల్‌గా కట్ జేసుకోవచ్చండి. ఈజీ మెథడ్. ఒక్కసారి అర్థం అయిందంటే మనం దీన్నే ఫాలో అవుతే ఇంకా ప్రతి పాయింట్‌ని గూడంగా కట్ జేసుకోవచ్చు. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలనే డౌట్ ఉంటుంది గదా! ఇప్పుడు 5 ఇంచెస్ యాడ్ చేశా గదా! నడుము కొలత తీసుకోవాలి ఎలాస్టిక్ వేయాలనుకున్నప్పుడు. ఒక 20 ఇంచెస్ వచ్చిందనుకో నడుము. అప్పుడు మనం ఏం జేయాలంటే నడుము భాగంలో 2 ఇంచులు అట్లా తగ్గించి తీసుకోవాలి. ఎలాస్టిక్ క్వాలిటీని బట్టి. ఇప్పుడు ఎలాస్టిక్ మంచిదే అయిందనుకో అంటే స్టిఫ్‌గా ఉందనుకో ఒక 3 ఇంచెస్ తగ్గించండి. ఎలాస్టిక్ సాగిందనుకోండి అప్పుడు 2 ఇంచెస్ తగ్గించండి. తగ్గించి తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా సింపుల్‌గా అయితే ప్లాజో పాయింట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో గూడంగా పోస్ట్ చేశాను సింపుల్‌గా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు గూడంగా ఫస్ట్ టైమ్ గాబట్టి చెప్పడం అర్థం కావట్లేదు సరిగ్గా.